హలో గాయ్స్, వెల్కమ్ టు డైలీ ఫుడ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను పాయ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అదే అండి మన భాషలో కాళేశ్వర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్, బిర్యానీ మసాలా అంతా యాడ్ చేసుకొని అందులోకి చిన్నగా తడుముకున్న ఆనియన్స్ అండ్ కొంచెం ఉప్పేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. తర్వాతకి మూత తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని బే లీవ్స్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి క్లీన్గా నీట్గా వాష్ చేసుకున్న లెగ్ పీసెస్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. తర్వాతకి ఆ పోపు అంతా కూడా ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి మూత పెట్టుకొని తీసిన తర్వాతకి కరివేపాకు అనేది వేసుకోవాలి. కరివేపాకు ఇంకా కొత్తిమీర ఈ రెండు కూడా కొంచెం ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోండి ఈ పాయాలోకి. అండ్ ఒకసారి మూత పెట్టుకొని తీసిన తర్వాతకి మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోకి తగినంత కారం అండ్ ఆల్సో ఉప్పు వేసుకొని వాటర్ అనేది మీకు గ్రేవీ బట్టి వేసుకోండి. కొంచెం పాయ అంటే మామూలు సూప్గా కూడా తాగడానికి నేను వేసుకున్నాను అనమాట. వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. ఇంకా విజిల్ విషయానికి వచ్చేసరికి పీసెస్ అనేవి ఉడికే వరకు మనం విజిల్స్ అనేవి పెట్టుకోండి. ఒకసారి నేను తీసి చెక్ చేసుకున్నాను, ఉడకలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి విజిల్ పెట్టుకున్నాను అనమాట. సో చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇందులోకే చింతపండు పులుసు, ఇంకా ధనియాల పొడి, మిరియాల పొడి, ఇంకా గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. అంతే అండి, సింపుల్గా నేను సింపుల్ మెథడ్లో చెప్పాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.